హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే ఒకసారి విజిట్ చేసేసి వచ్చేయండి. అమృతం కబుర్లు, అమృతం ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నాను. కొంతమందికి నచ్చి చూస్తున్నారు. మీకు ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి డెఫినెట్లీ. అండ్ లాస్ట్ వీడియోస్లో కొన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ వల్ల నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. చాలామంది చాలా ఎపిసోడ్స్ గురించి మాట్లాడమని కూడా రిక్వెస్ట్ చేశారు. సో చాలామంది నచ్చుతుంది కూడా, కాబట్టి నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఏమేమి ఎపిసోడ్స్ చేయాలో కూడా మీరు చెప్పండి. ఇవాళ నేను అమృతంలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఎపిసోడ్స్ ఐ థింక్ గురించి చేస్తున్నాను. ఏంటంటే ఒక పిజ్జా కథ యా. సో ఒక పిజ్జా కథ ఏంటంటే బేసిక్లీ పిజ్జా డాబా దాని పేరు, అందుకని పిజ్జా కథనా పిజ్జా డాబానా అని ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ యా, ఒక పిజ్జా కథ. ఇది బేసిక్లీ 3 parts ఉంటుంది, 3 episodes ఉంటుంది అనమాట. చాలా లాంగ్. ఐ థింక్ అమృతంలో చాలా పెద్దవి అంటే నాన్న ఒక పిజ్జా కథ ఈ రెండే అనుకుంటా. ఇంకేమైనా ఉన్నాయా 3 episodes వచ్చినవి? ఇంకొకటి పాన్ పరాకాష్ట అనుకుంటా. ఈ 3 ఉంటాయి ఐ థింక్, 3 parts. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మళ్ళీ ఈసారి మాట్లాడుకుందాం. మీకు అవి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నాకు కమెంట్స్లో. సో బేసిక్లీ ఏంటంటే ఒక పిజ్జా కథ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 2 అమ్మాయిలు వస్తారు అమృత టెర్రస్ విలాస్కి, సెకండ్ హౌస్. అయితే ఒక ప్లేట్, ఒక స్మాల్ మీడియం పిజ్జా అని అడుగుతారు. అప్పుడులో పిజ్జా అంటే బేసిక్లీ అది పిజ్జా ప్రొనౌన్సియేషన్ ఇస్ పిజ్జా. సో వచ్చిన కొత్తల్లో అప్పుడప్పుడే మనకి పిజ్జాలు వచ్చినాయి నాకు తెలిసి. సో ఒక పిజ్జా తీసుకురావా అట్లా అనేవాళ్ళు, అట్లా ప్రొనౌన్స్ అయ్యేది అన్నమాట పిజ్జాని. సో బేసికలీ తీసుకురమ్మంటే ఈయనకు అర్థం కాదు, పిజ్జానా మన దగ్గర, ఓకే తీసుకొస్తాను అని చెప్పు పెసరట్టో ఏదో వేసి దాని మీద అన్ని ఉల్లిపాయలు ఏదో వేసి పిజ్జాలా కట్ చేసి తీసుకొచ్చిస్తే, వాట్ ఈస్ దిస్ పిజ్జా అంటారు అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది నిజంగా. ఏం నువ్వు తెచ్చింది అని. తర్వాత ఆంజనేయులు చూసి, ఏంట్రా నువ్వు చేస్తుంది, వాళ్ళు ఏం అడిగారు అది అంటే పిజ్జా అని చెప్తే, వాళ్ళు పిజ్జాలు మేము అమ్మవు, మా రెస్టారెంట్లో పిజ్జాలు ఉండవు అది అని చెప్తారు. సో తర్వాత దీంతో ఆయనకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో పిజ్జాలు మనం అమ్మచ్చు, ఇప్పుడు అదొక బిజినెస్, అంటే బిజినెస్లో అది కూడా మంచిగా యాడ్ అవుతుంది అని. డెఫినెట్లీ కదా, ఆంజనేయులకి ఐడియాలు రాకుండా ఎలా ఉంటాయి, వాళ్ళు లాస్ అవ్వకుండా ఎలా ఉంటారు. సో బేసికలీ యా, ఇందులో నాకు తెలిసి లాస్ అవ్వరు, చాలా అరుదుగా జరుగుతుంది ఇలా అమృతం ఆంజనేయులు లాస్ అవ్వకుండా ఉండే ఎపిసోడ్స్. అందుకే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్. ఎవరో ఒకరు లాస్ అయితే అవుతారు, కానీ వీళ్ళు అవ్వరు ఇందులో. ఓకే, ఎనీవేస్, సో స్టార్ట్ చేస్తారు. మనం పిజ్జాలు స్టార్ట్ చేద్దాం అది ఇది అని స్టార్ట్ చేస్తారు అనమాట. చేస్తే వచ్చిన వాళ్ళకి పిజ్జాలు పెడతారు. తర్వాత మెల్లమెల్లగా ఏం చేస్తారు, పిజ్జా డెలివరీకి ఇంకా టైం ఉంది. సో బేసిక్లీ పిజ్జాలు పెడతారు కదా. అప్పుడు అప్పాజీ వచ్చి ఏం చెప్తారంటే, ఓ పిజ్జాలు భలే, నాకు ఫ్రీ పిజ్జా ఇవ్వు అది ఇది అంటే, ఆయన అన్నీ ఫ్రీ కావాలి కదా. ఫ్రీ మేము ఇవ్వం సార్, మీకు ఓన్లీ పెసరట్టే ఫ్రీ అది ఇది ఆయన దగ్గర కూడా చార్జ్ చేస్తారు. అయితే ఆయన నేను ఇవ్వను అంటే, సరే సార్ అయితే మీరు డబ్బులు ఇకపోతే మీకేమి పిజ్జా ఫ్రీకి ఇవ్వము అని వెయిట్ చేసి ఆయన కూడా టెంప్ట్ అయ్యి ఒకరోజు ఆవురవర్గా చూసి, సరే ఇదిగో డబ్బులు అని ఇస్తే ఈయన షాక్ అవుతాడు, ఈయన డబ్బులు ఇచ్చాడా మనకి ఫుడ్కి అని. ఇంతలో ఆ పిజ్జా కూడా అయిపోయిద్దో ఏదో అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ పిజ్జా వచ్చేదాకా ఇంకొక 20 minutes వెయిట్ చేయాలి మీరు అని చెప్తారనమాట అప్పాజీకి. ఆయన అక్కడ ఫ్రస్ట్రేట్ అవుతారు. సో బేసిక్లీ పిజ్జా సేల్స్ ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, మనం ఎట్లా టేబుల్సే సరిపోవట్లేదు అనుకుని ఇట్లా స్టెప్స్ ఉంటాయి కదా, మెట్ల మీద ఒక్కొక్క స్టెప్ దగ్గర ఇట్లా ఒక తినేదిలాగా ఏదో పెడతారు, ప్లేట్ కాదు బట్ అలాంటిదే, దాని మీద తినచ్చు పిజ్జా. అలా స్టెప్ ఒక్కొక్క మెట్టు మీద గ్రిల్కి ఒక్కొక్కటి పెడతారనమాట. ఒక్కొక్కరు నుంచి తింటారు. ఇంక అప్పాజీ ఇది చూసి, ఇంకొక్కొక్క మెట్టుకి స్టెప్ ట్యాక్స్ వేస్తా నేను, ఇక్కడ ఇంత బిజినెస్ అవుతుంటే నాకు ఇవ్వద్దా నా ట్యాక్స్ అది ఇది అనమాట. మధ్యలో ఒక ఆఫీసర్ వస్తారు, ఏంటంటే మీకు ట్యాక్స్ ఏదో పెంచుతున్నాను ఈ ఇయర్ నుంచి అంటే, సార్ అక్కడ బిజినెస్సే అవ్వచ్చు సార్ అది ఇది అంటే, రండి కావాలంటే చూసుకోండి అంటే, ఎలాగానే ఈ మెట్ల మీద అన్ని పిజ్జాలు తింటూ ఉంటారనమాట. ఇంక అప్పటి నుంచి ఈయన స్టెప్ ట్యాక్స్ అని మొదలు పెడతారు. సరే అట్లా అవుతుందా. ఇంకా తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఈయన ట్యాక్స్ తట్టుకోలేక, రే ఇంకా మనం ఇక్కడ పెట్టద్దు, ఓన్లీ డెలివరీ పెడదాం అని చెప్పి డెలివరీ స్టార్ట్ చేస్తారనమాట. మధ్యలో ఏమవుతుంది, సర్వం ఓ బ్యానర్ కడతాడు, పిజ్జా డాబానా పిజ్జా డాబా. వీళ్ళు టెర్రస్ కదా అందుకని డాబా.
అని ఒక బ్యానర్ కడితే పిజ్జా డాబానేనా బ్యానరు, అమృత విలాస్ బ్యానరా, ఏదో బ్యానర్, అమృత విలాస్ బ్యానర్ అయితే కడతా ఉంటే బేసిక్లీ పిజ్జా పడిపోయిద్ది, డామినోస్ పిజ్జా పడిపోయిద్ది, అందులో ముక్క తిని మిగతాది ఇచ్చేస్తాడు, బ్యాలెన్స్ ఎక్కడ అది ఇది అంటే ఆ 3 పీసులతోనే వెళ్ళిపో అని అంటే బ్యాలెన్స్ పిజ్జా ఎక్కడ డబ్బులది అది ఇది అంటే రెస్టారెంట్కి తీసుకొస్తే అప్పుడు బేసిక్లీ సంహవ్ కనెక్ట్ అయ్యి ఆంజనేయులకి పిజ్జా ఐడియా వస్తుంది కదా. అవును, ఇది స్టార్టింగ్లో చెప్పాల్సింది, మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇలా 2-3 ఇన్సిడెంట్స్ వల్ల ఈ పిజ్జా స్టార్ట్ చేయాలని ఉంటుంది, అంతే కదా, కాదా, అంతే అనుకుంటా. నేనేమన్నా వేరేగా చెప్తుంటే ఒకసారి కరెక్ట్ చేయండిలే కమెంట్స్లో. సో యా, ఇంకా ఏమవుతుందంటే ఓకే మనం డెలివరీ స్టార్ట్ చేద్దాం. ఈ స్టెప్ ట్యాక్సులు, ఒక్కొక్కళ్ళకి ట్యాక్స్లు వేయడాలి, అప్పాజీ ట్యాక్సులు మనం తట్టుకోలేమని చెప్పి డెలివరీ స్టార్ట్ చేస్తారు. మరి డెలివరీ బాయ్ ఎక్కడా అని సర్వం నువ్వే మా డెలివరీ బాయ్ అంటే ఇంకా ఆయన వీర లెవెల్లో ఇంకా ఒక బైక్ మీద డెలివరీ బాయ్లా ఫుల్ తిరిగేస్తా నేను, అది ఇది అని ఇంకా జాకెట్, లెదర్ జాకెట్, హెల్మెట్ ఇంకా వీటితో రెడీ అవుతారనమాట. లాస్ట్కి ఏం చేస్తారంటే సైకిల్ తెస్తారు అనమాట. ఇంకా షాక్ అవుతాడు. అట్లా ఒక ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమవుతుంది, ఇట్లానే సైకిల్ మీద పాపం డెలివరీ చేస్తాడు, డెలివరీ చేస్తాడు. అయితే వీళ్ళు ఏం పెడతారు, 30 minutesలో డెలివరీ అని పెడతారు. ఐ థింక్ ఇది అప్పుడే డామినోస్ వచ్చినట్టుంది, పిజ్జాలు అప్పుడే వచ్చినాయి, డామినోస్ కూడా వచ్చింది ఐ థింక్ అప్పుడు అక్కడ శ్రీనగర్ కాలనీ అక్కడ అనుకుంటా హైదరాబాద్లో. అయితే వాళ్ళు పెట్టినట్టే గుర్తు ఆ టైంలో నాకు, 30 minutesలో పిజ్జా డెలివరీ అని ఆ టైంలోనే పెట్టినట్టున్నారు, అదే వీళ్ళు ఫాలో అయినట్టున్నారు. అయితే 30 minutesలో పిజ్జా డెలివరీ అని చెప్తారు. ఈయన సైకిల్ మీద 30 minutesలో ఎక్కడిస్తాడు పాపం, వెళ్ళి ప్రతి ఇంట్లో, కొంతమంది అయితే డోర్ కావాలని ఓపెన్ చేయరనమాట. ఐ థింక్ ఇవన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చేసే ఉంటారు చాలామంది అప్పుడులో, నాకు తెలిసి పాపం తీయకుండా 30 minutes అవగానే డోర్ ఓపెన్ చేస్తారు అనమాట. 30 minutes అయిపోయింది, నేను డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఫ్రీ పిజ్జా అని. అట్లా చాలా పాపం ఇదవుతాడనమాట. ఆయన కుదిరినన్ని పిజ్జాలు డెలివరీ చేస్తాడు. పిజ్జాల కంటే ఆయన ఆ సైకిల్ తొక్కి మధ్యలో జ్యూసులు తాగుతాడనమాట. దానికి అయ్యే ఖర్చే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అయితే వీళ్ళు ఇట్లా కాదు ఇడికి అని చెప్పి ఇంకా బండి కొనియాల్సిందే అని ఏది అప్పాజీ స్కూటర్ ఏదో తీసుకుని ఇస్తారనమాట. ఆయనది కొన్నామో ఏదో చేస్తే ఇంకా ఆ స్కూటర్ మీద తిరుగుతాడు. అయితే అప్పాజీ మధ్యలో ఏమంటాడు, ఇట్లా మేము నాకు ఫ్రీ పిజ్జా ఇవ్వట్లేదు కదా, అయితే నేను ఒక ఛాలెంజ్ పెడదాం నాతో, ఇప్పుడు ఏంటంటే నేను 3 days మా ఇంటికి 3 times మీరు డెలివరీ ఇవ్వాలి, నాకు 30 minutesలో మీరు డెలివరీ ఇవ్వగలిగితే మీరు సక్సెస్. ఎంతో 5,000కో 10,000కో మాట్లాడుకుంటారు ఈ ఛాలెంజ్, నేను ఇస్తాను 30 minutesలో మీరు ఇవ్వగలిగితే, ఇవ్వలేకపోతే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను మాట్లాడుకున్నాను. అంటే అప్పాజీ మరి ట్యాక్స్లు ఈ వర్కౌట్ అవ్వట్లేదని ఇంకా ఈ స్ట్రాటజీతో వస్తారనమాట. ఇంక ఇప్పటికీ ఐ థింక్ 3rd episode వచ్చేస్తుంది. అయితే అప్పాజీ ఏం చేస్తారు మరి, అసలు ఇట్లాంటి రియల్ లైఫ్లో జరగవండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి రావాలి, వీళ్ళు 30 minutesలో వచ్చి సర్వం వచ్చి 30 minutesలో డెలివరీ చేయాలి. అప్పుడు ఏంటి అంటే ఇల్లు తలుపేసి ఉండడం అది ఓకే, బట్ మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ లాగో, ఇంకెవరో లాగో, పనాళ్ళు లాగో, స్వీపర్ లాగో, ఇట్లాంటి వేషాలన్నీ ఎవరండి వేసుకుంటారు. అది కూడా వేషం ఎలానో తెలుసా, వీళ్ళు వేసుకునేది ఇది మన ఫేస్, దీని మీద ఇదేంటి స్టిక్కర్, ఓ బొట్టు పెట్టుకుంటారు, నువ్వెవరు అని అడుగుతారు అన్నమాట. అంటే బొట్టు పెట్టుకోగానే ఆయన ఎవరో తెలియదు వీళ్ళకి. అంటే కొన్ని ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ లాగా అమృతం లిబర్టీ, ఒక మీసం అతికిగానే, ఒక బొట్టు బుగ్గన ఓ చుక్క పెట్టగానే వాళ్ళు ఎవరో తెలియకుండా పోవడం. ఈ మనిషి అప్పాజీ అని వాళ్ళకి తెలియదు అనమాట, ఆయన బుగ్గన చుక్క పెట్టుకోగానే. ఎంత ఫన్నీగా అనిపిస్తుందో నాకు. ప్యూర్ ఇన్నసెన్స్. కాకపోతే మనందరం కూడా ఇన్నసెంట్గా ఉన్నాం కాబట్టి మనకి నచ్చాయి. ఇంకా అలా అప్పాజీ అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. 2 సార్లు అడ్డుకుంటారు. ఇంకా 3వసారి ఏమవుతుంది, బేసిక్లీ 2 సార్లు 3 సార్లు మొత్తం అడ్డుకోవడం అయితే జరుగుతుంది. ఆయన ఏదో ప్లాన్ వేసి రాకుండా 30 minutes అయితే డిలే అవుతుంది అనమాట. అయితే ఆయన లాస్ట్ ఛాలెంజ్ చెప్తారనమాట. దీనికి 25,000 50,000 ఛాలెంజ్ అనుకుంటా, ఎంతో డబ్బులు అయితే గుర్తులేదు. అయితే ఏం చెప్తారు, నేను కాల్ చేస్తాను నీకు, ఏదో ఒక టైంలో కాల్ చేస్తాను, నేను ఒక అడ్రస్ చెప్తా, అక్కడికి నువ్వు 30 minutesలో డెలివరీ చేయగలిగితే ఓకే, లేకపోతే నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి అంటాడు. సో ఏం చేస్తారంటే అక్కడెక్కడో అది కోటియో సికింద్రాబాద్ అటు సైడ్ లాగే కనిపిస్తుంది అది, అక్కడ ఒకటి చెప్పి అక్కడికి వచ్చేయాలి. జస్ట్ బిల్డింగ్ పేరు చెప్తారు, ఆ బిల్డింగ్లో ఏ ఫ్లోరు,
ఏం చెప్పారనమాట. అయితే వీళ్ళు వస్తారు, అమృతం ఇంకా రెచ్చిపోయి ఒక కార్ ఎక్కి, సర్వం ఒక బైక్ ఎక్కి, సర్వం బైక్ నడుపుతుంటే ఈయన కార్లో జరగండి జరగండి అంటే అసలు నేనే రావచ్చు కదా కార్లో, నువ్వు పక్కన వాళ్ళని జరుపుతున్నావు, అప్పుడు నువ్వు నాకంటే ముందున్నావు కార్లో, నేను ఆ కార్లోనే వస్తే పోయిద్ది కదా అంటే ఓ కదా, వీళ్ళకంత తెలివి ఉంటే పాపం ఎక్కడలే. అయితే ఇంకా అలా రీచ్ అవుతారు. రీచ్ అయితే ఇంకా 5 minutes ఎంతో ఉంటే సార్ బిల్డింగ్ అని చెప్పారు, ఎక్కడ అది అంటే టెర్రస్ అని తెలుసు. టెర్రస్కి వెళ్తారు. టెర్రస్కి ఇంకా అసలు లిఫ్ట్ పనిచేయదు, ఏదో మెట్లు ఎక్కేసి ఒకళ్ళు లిఫ్ట్ ఎక్కుతారు, ఒకళ్ళు మెట్లు ఎక్కుతారు. అమృతం మొత్తం మెట్లు ఎక్కే టైంకి అప్పుడు సర్వం లిఫ్ట్లోంచి నీట్గా దిగుతాడు. అమృతం చెమటలతో పాపడు అక్కడ దాకా మెట్లు ఎక్కితే సర్వం నీట్గా ఇట్లా ఓపెన్ అవుతుంది లిఫ్ట్, వస్తాడు పిజ్జా పట్టుకుని ఇట్లా. అయితే టెర్రస్కి వెళ్తారా, టెర్రస్ మీద కూడా అప్పాజీ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు, సార్ ఏంటి సార్ టెర్రస్ అని చెప్పారు, మేము వచ్చేసాము అంటే ఇంకా 1 minute ఏదో ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్కి ఈ కాంప్లెక్స్ పేరు చెప్పాను నీకు, టెర్రస్ అని చెప్పాను, ఏ టెర్రస్ నువ్వు కనుక్కోవాలి, దీనికి ఇవి 2 blocks ఉన్నాయి, అటు ఒక టెర్రస్ ఉంటుంది, ఇటు ఒక టెర్రస్ ఉంటుంది, నువ్వు ఆ టెర్రస్కి వెళ్ళావు, నేనేం చేయగలను అంటారు. ఇప్పుడు 1 minute ఎట్లా రా రే ఓడిపోయామే అది ఇదని అమృతం బాధపడితే ఇంకా సర్వం వెనక్కి వెళ్ళిపోయి చక్క 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 అని పరిగెత్తేసి పిజ్జా ఇట్లా విసురుతాడు. ఇట్లా విసిరితే ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి వెళ్ళిందంట పాపం. అగైన్ లిబర్టీ. బట్ ఆ పిజ్జా ఓపెన్ అయ్యి అప్పాజీ ఇట్లా పడుతుంది మొహం మీద. అది ఒక పిజ్జా. అసలు అమృతం వాళ్ళు గెలిచారు అప్పాజీ మీద, అమృతం వాళ్ళు లాస్ అవ్వలేదు ఈ ఎపిసోడ్లో. అది వింత. అప్పుడప్పుడు ఇలా చేయాలనిపించుంటుంది పాపం ఆయన గుణం గంగరాజు గారికో రైటర్స్కో. ఎప్పుడు వీళ్ళే ఓడిపోతే ఎట్లా, వాళ్ళు గెలిస్తే కూడా మన అలాంటి వాళ్ళు ఆనందిస్తారు అనుకుని ఉంటారు. అందుకని ఈ ఎపిసోడ్లో ఏమున్నది, క్షణాల్లో ఆ టెర్రస్ మీద ఉన్నాను, మీరు ఈ టెర్రస్ మీద ఉన్నారు అని చెప్పి అక్కడే ఓడిపోయారు వీళ్ళు అంటే అయిపోయింది ఎపిసోడ్. కానీ ఇక్కడ గెలిపించారు. ఐ లైక్ దట్. సో ఇది పిజ్జా. అసలు పిజ్జా అంటేనే అప్పుడు మనకు కొంచెం వెరైటీగా అనిపించేది. అప్పుడే కొత్తగా ఏదో మనం తినని వస్తువులాగా, అన్ని చోట్ల దొరకని వస్తువులాగా అలా అనిపించేది. అప్పుడు అసలు ఏది మార్కెట్లోకి వస్తే దాంతో భలే వీళ్ళు చక్క కంటెంట్ రాసేసి వీడియోస్ చేసేవాళ్ళు కదా. దాని ఎక్విప్మెంట్ కూడా అమృత విలాస్లో పిజ్జాలు చేసే ఎక్విప్మెంట్ కూడా తెచ్చి పెట్టేశారు. అంటే వాళ్ళు డెఫినెట్లీ ప్రతి ఎపిసోడ్కి చాలా ఖర్చు పెట్టి ప్రాప్స్కి, ఎక్విప్మెంట్స్కి అన్నిటికీ ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఏ చిన్న వస్తువు కోసం కూడా వాళ్ళు మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పిజ్జా చేయడానికి అదంతా అవెన్ ఏదో అదే పిజ్జా ఇప్పుడు డామినోస్లో ఎక్కడైనా ఇట్లా లోపలికి పెట్టి తీస్తారు కదా, అట్లాంటి సెటప్ పెట్టారు అమృత విలాస్లో ఇప్పుడు ఈ పిజ్జా ఎపిసోడ్స్కి. సో బాగుండేది చూడ్డానికి డెఫినెట్లీ. అండ్ కొన్ని ఇన్నోసెంట్ థింగ్స్ మనం అలా చూసి ఏదైనా అమృతం అంజీ చేస్తే మనం నమ్మేసేవాళ్ళం. కాకపోతే ఈ ఎపిసోడ్లో వాళ్ళు గెలుస్తారు, అరుదుగా గెలిచినప్పుడు ఇందులో గెలుస్తారు అనమాట. సో ఈ ఎపిసోడ్ ఎంతమందికి ఇష్టం, ఇంకా ఎలాంటి ఎపిసోడ్స్, ఏ ఎపిసోడ్స్ మీకు కూడా ఇష్టం చెప్పండి. నేను దేని గురించి చేయమంటారు, ఇలా నచ్చుతుందా, ఏమన్నా ట్రిమ్ చేద్దామా, తక్కువ మాట్లాడదామా, ఇంకా ఎక్కువ మాట్లాడదామా, ఈ ఎపిసోడ్లో నేను ఏ పాయింట్స్ మిస్ చేసే ఉంటారు. 3 parts కాబట్టి ఈ ఎపిసోడ్ నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.